ఒక గ్రామంలో మీరా అనే ఒక చిన్నారి ఉండేది. తనకి ఒక పెద్ద వరం ఉండేది. తను గాలితో మాట్లాడగలుగుతూ ఉండేది. కానీ ఒకరోజు ఆమె ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా, ఆమె చెవులో మృదువుగా గాలి ఇలా చెప్పింది. "ఆపదొస్తుంది మీరా, నది పొంగిపోతుంది. ఊరంతా సిద్ధంగా ఉండాలి" అని. మీరా వెంటనే గ్రామ పెద్దల దగ్గరికి పరిగెత్తుకు వెళ్తుంది. కానీ ఎవ్వరూ నమ్మరు. నది ప్రశాంతంగా ఉంది. అని వాళ్ళనుకున్నారు. ఒక చిన్న పిల్ల భవిష్యత్తుని ఎలా చెప్పగలదు అని అన్నారు. కానీ మీరా అలా ఊరుకోలేదు. మళ్ళీ పర్వతం మీదకెక్కి గాలి ఏం చెప్పాలనుకున్నదో విన్నది. ఆమె తన తమ్ముడు రవితో కలిసి కొన్ని చోట్ల మట్టిని తవ్వడం మొదలుపెట్టింది. కొంతమంది సహాయపడడానికి వచ్చారు. చివరిగా కలిసి పని మొదలుపెట్టారు. అంతా కలిసినట్టుగా కొండ ప్రాంతంలో ఆశ్రయం తయారు చేసుకున్నారు. ఆ రాత్రి భీకరమైన తుఫాను వచ్చింది. కానీ మీరా హెచ్చరిక వలన ఎవ్వరికీ నష్టం జరగలేదు. అదే తెల్లారి గాలి మళ్ళీ ఆమె చెవిలో మృదువుగా చెప్పింది. "అభినందనలు చిన్నారి, అందరూ వినకపోయినా నువ్వు విన్నావు" అనింది. ఆ రోజు నుంచి గ్రామస్తులు మీరా మాటలను నమ్మారు. అప్పటి నుంచి ఎప్పుడైనా గాలి గుసగుసలు వినిపించినా ఊరంతా జాగ్రత్త పడేది.